విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. పటమటలోని ఆంథ్రాలాక్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన గంభీరమైన వాచకం రాజసంతో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. మంత్రి వేదికపై రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దేశభక్తికి ప్రతీకగా నిలిచిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్ర పోషించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుణ్యభూమి ఆదేశం నమో నమామి పాటకు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఇచ్చిన ప్రదర్శనను కూడా సభికులను ఆకట్టుకుంది. ఈ దుర్మార్గులకి ఏమర్థమవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థమవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్కి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతాన్ని నిలదీస్తే ఆ ఉదుటన ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? సాగనివ్వం, ఇంకా సాగనివ్వం, ఈ దుష్టత్వాన్ని సాగనివ్వం, ఈ దుర్మార్గాన్ని కొనసాగనివ్వం. మేమే కాదు, ఈ భూమిలో వెళ్ళు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల కురిచి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వీరాటి వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను? మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను? అన్ని కోల్పోయి, సర్వస్వం కోల్పోయి కేవలం శృంఖలాపకుడులై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, మీకెలా వందనాలు సమర్పించగలను? దేవి జక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధ రంగానికి నన్ను సాగనంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి జక్కమ్మ, ఇలవేల్పు జక్కమ్మ, కుల దైవమైన కార్తికేయ, మీ అందరికీ ఇదే నా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓ మృత్యుదేవత, రా కౌగిలించుకో. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత.